హలో రైతు సోదరులారా, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనం పత్తి గింజలు నాటిన నెల రోజుల తర్వాత ఈ చీడపీడ బెడద నుండి మనం పత్తి పంటను ఏ రసాయనిక మందులను ఉపయోగించి మనం రక్షించుకోవాలనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా మనం పత్తి నాటిన నెల రోజులకి పేనుబంక, అదేవిధంగా తెల్లదోమ అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ పేనుబంక మరియు తెల్లదోమ అనేది లక్షణాలు చూసినట్లయితే ఈ లేత రెమ్మలు మరియు కింది ఆకులపై గుంపులుగా ఉండి రసం పీల్చడం వలన ఆకులు వాడిపోతాయి. అదేవిధంగా ఈ పత్తి ఆకులు అనేటి వంకలు తిరిగి ముడతలుగా మారతాయి. అదేవిధంగా ప్రతి మొక్క కూడా వృద్ధి అనేది కుంటుపడిపోతుంది. ఈ తెల్లదోమ అనేది అనేక పంటలను ఆశించి నష్టపరుస్తుంది. అదేవిధంగా ఈ తెల్లదోమ గుడ్డు కొమ్మలుగా దీర్ఘవృత్తాకార ఆకారంలో లేత పసుపు నుండి లేత గోధుమ రంగులో ఉంటాయి. ఆడదోమ ఆకుల కింద ప్రక్క గుడ్లను పెడుతుంది. వేసవి కాలంలో ఈ గుడ్లు దాదాపు 3 నుండి 7 రోజుల్లో పొందుతాయి. పిల్ల పురుగులు పేనులాగా ఉంటాయి. లేత పసుపు రంగులో ఆకుల దిగువ భాగంలో గుంపులుగా ఉండి రసం పీలుస్తూ ఉంటాయి. పెద్ద పురుగులు రెక్కలు చిన్నవిగా తెల్లటి రెక్కలు కలిగి చురుకుగా ఉంటాయి. అందుకే వీటి జీవిత చక్రంలో పిల్ల మరియు పెద్ద పురుగులు 2 రసం పీల్చి నష్టాన్ని కలిగిస్తాయి. ఇక పేనుబంక విషయానికొస్తే, ప్రధానంగా పేనుబంక అంటే దీని గుడ్లు వచ్చేసి చాలా చిన్నవిగా మెరిసే నలుపు రంగులో ఉంటాయి. మొగ్గలు కాండం మరియు బెరడుల పగుళ్ళలో గుడ్డును పెడుతుంది. పిల్ల పురుగులు చిన్నవిగా ఉండి పెద్ద పురుగులను పోలి ఉంటాయి. పెద్ద పురుగుల శరీరం మృదువుగా ఉంటుంది. ఇక ఈ తెల్లదోమ మరియు పేనుబంక నివారణకు మేమైతే ఈ 3 రసాయనిక మందులను పిచికారి చేసి స్ప్రే చేస్తున్నాము. జిబ్రెల్లిక్ యాసిడ్ 0.001% ఎల్, అది మిరటిల్లు. అదేవిధంగా ఈ ధనుకవారి మార్కార్ ఇన్సెక్టిసైడ్ అంటే దీనిలో వచ్చేసి బైఫింత్రిన్ 10% ఈసీ అనే రసాయనిక పదార్థం ఉంటుంది. ఇక మూడవ రసాయన ద్రావణం వచ్చేసి హెర్కులస్. ఇది కూడా మొక్కల మీద అంటే ఈ గుడ్డు లార్వాలు ఉంటాయి కదా, వాటిని కూడా నష్టపరిచే మొక్కకు ఎదుగుదలను అందిస్తుంది. ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.